హాయ్ దిస్ ఇస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసిన. చాలా కంటెంట్ లేక నేను చేయలేకపోతున్నా. సో ఇప్పటి నుంచి అన్న డైలీ వ్లాగ్స్ అంటే ఇప్పుడు చాలామంది 100 డేస్ 100 వీడియోస్ ఇట్లా పెడతారు కదా. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మన వల్ల ట్రై అయితే నేను చేస్తూనే ఉంటా. సో ఇప్పుడైతే మనం ఈరోజైతే బావి దగ్గరికెళ్ళి ఇంటికొచ్చే వరకు కొంచెం లేట్ అయింది. పెళ్ళికి పోవాలి. సో మా ఫ్రెండ్స్ ఒకటే తీరా ఫోన్ చేశారు. పెళ్ళికి ఎక్కడికైనా పోయేదుంటే నేను రాకేష్ గాడు ఫస్ట్ పోతాం. కాకపోతే ఈరోజు ఏంటంటే నైట్ మా ఫ్రెండ్ కలిసిండు. అంటే ఎస్ఎస్ ఫ్రెండ్. సో మన చాలా రోజులు అయితుంది పోక, మనము ఇట్లా కార్లో వెళ్దాం సపరేట్ అని అంటే, సరే తీ అనేసి నాకు ఈరోజు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. కాకపోతే ఒక పెళ్ళికే పోతున్నా. సో అక్కడికైతే వెళ్దాం. ఇది తూప్రాన్ దగ్గర అనమాట. మనం అక్కడికెళ్ళేసి చూద్దాం. ఇప్పుడు అయితే నా కోసం వెయిట్ చేశారు. కొంచెం రెడీ కానీకి లేట్ అయింది. రెడీ కానీకి ఏం లేదు, బావి దగ్గర నుంచి రానీకి. ఎందుకంటే బావి దగ్గర మన మోటార్ వైర్ ఎత్తుకోరు. లాస్ట్ టైం నువ్వు ఒకసారి చూపించాను కదా. సో మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఎత్తుకోరు అనమాట. మళ్ళీ పెద్ద తలనొప్పి అయిపోయింది. మనం ఆడ చేసింది ఏం లేదు కానీ వైరు ఆడ ఎత్తుకోతూనే ఉండు. సో అలా ఇప్పుడైతే మనం కార్ వెయిట్ చేస్తుంది. మనం అయితే అక్కడికి వెళ్దాం. రాజేష్ గారు, ప్రయాణ్ గారు వాళ్ళు వెయిట్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి చూపిస్తా. లెస్ మనం అంతా పెద్దగా ఏం అడిగాం. నార్మల్గా డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్స్ వేస్తాం మనం. వైట్ ఎక్కువ వేస్తాను నేను. కాకపోతే ఇది ఒక చైను అవి వేస్తుంటాం. ఇక నేను ఎప్పుడు స్మార్ట్ వాచ్ తక్కువ వాడతా. ఇప్పుడైతే స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఉందిగా మనకు, లేకుంటే ఉంది కాబట్టి పెట్టుకొని పోతున్నాం అనమాట. సో పెళ్ళి 11కి అయితే మనం ఈ నుంచి వెళ్ళేదే 10:49కి వెళ్తున్నాం. అక్కడ ఓనికి 1.5 అవర్ పడుతుంది. ఇక వెళ్దాం. ఇంకేం మనం పెళ్ళి అయిపోయింది. సో మనమైతే కార్లో వచ్చేసినాం. సో మా ఫ్రెండ్స్ అందరూ ఎంట్రీ అన్నాడు. ఎందుకంటే మనం లేట్ అయింది కదా. సో పెళ్ళి 11 గంటలకు స్టార్ట్ అయితే 11 పెళ్ళి 11 గంటలకు, నేను 11 గంటలకు స్టార్ట్ అయినా. సో అట్లా అనమాట. సో వెళ్తుంటే మధ్యలో ఒక వేలూరు అని ఉంటుంది, మా పెద్దమ్మ విలేజ్. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నాను. నేను ఇక మా పెద్దవాళ్ళ లోపల ఉంటారు కాబట్టి నేనేం పోతున్నాను. సో ముంగట మనకైతే ఒక బోనాలది అది చేస్తారు. విలేజ్లలో ఇల్లండి ఉంటాయి, బాగుంటాయి. రాంగాడు రాజేష్ గారు ఏమో ఆడ కూర్చొని నమస్తే పెడుతుండు. ఇది ప్రయాణ్ గాడు వచ్చేసి ఇక్కడ ఇంకా మాట్లాడుతుండు. వాడు ఎటు పోయిండు లేడు, పోతుంది ఇక వాళ్ళ కలిసి వద్దామని. రాజేష్ గారు రామ్గాడు ఏమో వాళ్ళని చూద్దాం ఎట్లా చేస్తారని వాళ్ళు వెళ్ళారు అనమాట. మనం కార్లో కూర్చున్నాం. కార్ ఏదో పోతుందా నేను అనుకున్నా విజయవాడలో. నేను బాలగాడు, ప్రవీణ్ గాడు, రామ్ గాడు, ఎవరి ఇద్దరు కిన్నాళ్ళు సార్ వెనక 200 ఇచ్చినాడు. అందుకే కొట్లాడుకోకుండా కారానికేమో డ్రైవర్కేమో ఎక్కువ పత్త 100 రూపాయలు, 50 నాకు 50 బాగా తీసుకోకపోతే ఫ్రీ ఇచ్చిండ. 200 ఇచ్చింది కదా, పంచుకుంటాం. అది కొట్లాడుకోకుండా ఇంకా కంటున్నా అట్లా. సో మనం అయితే వచ్చేసాం. ఇప్పుడు చూపిస్తా ఒకసారి చూడండి. మనం వచ్చేవరకల్లా అయిపోతుంది. దాదాపు ఎండింగ్ వస్తుంది అనమాట. ఇది ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళి అయిపోయింది. మనం ఇట్లా బయటకు వచ్చేసినాడు. వస్తావు పెళ్ళి అని నార్మల్గా బయటకు వస్తారు. ఇక ఎట్లుంటుంది పెళ్ళి అంటేనే అక్కడ నుంచి ఇక 2000 పెట్టుకుని వచ్చి మరి వచ్చి ఇక ఎట్లుంటుంది అనుకుంటుంది. సో అందరం బిజీ ఉన్నారు. ఇది అయిపోయినాక ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ మాట్లాడతాం. సో మనం అయితే ఇంకా ఇది అయిపోయినాక మళ్ళీ ఫొటోస్ తీద్దాం. చాలనా తీసుకుంటారా? సో మనం ఫోటో తీయడం అయిపోయింది. మామూలుగా అందరూ ఫోటోస్ తీస్తారు కదా, తీస్తారు అనమాట. మనం దిగేసినాం, వచ్చేసినాం, ఇట్లా కూర్చున్నాం. ఇంకా ఇంటికి పోలే, ఇక ఇంటికి పోవాలి ఇక అంతే. ఏరంతా మస్తు
అట్లా ఉంటుంది మరి. తిన్నులు పడాలి మంచిగా. టిన్నులు వాడాలంట రాజేష్ గారికి. టిన్నులు చూస్తా నేను టిన్నులు. ఈడ ఇక్కడంటే మన తూప్రాన్ దగ్గర పోతరాజపల్లి. సో ఇక్కడ ఇది వచ్చి ఇవి తీసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి ఇక అంతా చేయాలన్నమాట. పెళ్ళి అంటే ఇది కామన్. సో ఇలా నడుస్తుండే ఇంకా ఇంటికి వెళ్ళాలి. సో పెళ్ళికి వెళ్ళి వచ్చేసాం. మన అయితే ఇప్పుడు అయితే వర్షం పడుతుంది. వ్యూ అయితే మస్తు ఉంది. అసలు వాన పడుతుండే అయితే మస్తు అనిపిస్తుంది. అంటే మనం నార్మల్గా చూస్తుంటాం కానీ ఇట్లా ఇక్కడ ట్రావెల్ చేసి వస్తుంటే రోడ్లు కూడా బాగా ఇట్లా క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంటే మస్తు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఈరోజు అయితే ఇలా అయింది. ఇంకా బావి దగ్గర పోవాలి. దొంగలు మన వైర్ కట్ చేసారు, వైర్ తీసుకెళ్ళాలి, జాయిన్ చేయాలి, మనం నారు వేసినాం, ఆ నారుకి నీళ్ళు పెట్టాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం అయితే ఇంకెళ్ళాం, వెళ్ళి చూపిస్తాయి. ఇంకా సో మనం పెళ్ళి అయితే వచ్చేసినాం. మనం వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మమ్మల్ని మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నాం. మార్కెట్కి అయితే వెళ్ళాలి. ఎవ్రీ సండే మార్కెట్కి వెళ్తారు. సో ఎప్పుడైనా అమ్మ ఒకదే వెళ్తుంటే ఇప్పుడు లేట్ అయింది కాబట్టి కొంచెం అమ్మ కూడా పెళ్ళికి వచ్చింది. సో అందుకని లేట్ అయింది. అందుకని నన్ను రమ్మన్నది. సో మన యాక్టివ్ ఉండదు, ఈ యాక్టివ్ తీసుకొని వెళ్దాం. అలాగనే మనం పెట్రోల్ కూడా ఓపించుకోవాలి. కొంచెం పని ఉంది, అదే వైర్ కూడా తీసుకోవాలి. సో ఆ రెండు కోసమే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. వెళ్ళి మనం వద్దాం. ఇంకా బండి మలుపుకోవాలి. ఇది మా ఇల్లు. దాదాపు అందరు తెలుసు అనుకోండి మా ఇల్లు ఇదే అనమాట. సో ఇవాళ సండే కాబట్టి మార్కెట్కి అయితే వచ్చేసి మార్కెట్ మా అమ్మంతలకు వచ్చాను. నేనైతే రాలేదు, మా అమ్మ ఆల్రెడీ వెళ్ళింది. నేను పార్కింగ్లో ఉన్నా. సో ఇంకా చూసినాగా ఇది ఎంసీపల్లి, మూడుచింతలపల్లి అని ఉంటుంది. మూడుచింతలపల్లి దగ్గర మా విలేజ్ కూడా అవుతుంది కానీ మనం అంతగానం చేయమన్నమాట. ఏమైనా ఎంసీపల్లి అంటే అన్నీ దొరుకుతాయి కాబట్టి అందుకే అందరు వీటికి వస్తారు. సో 1-2 రూపీస్ కొంచెం తక్కువ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మా అమ్మ ఏడుందో దొరడాలి. అంటే నేను ఆ పల్లె దగ్గర పోయి ఏటీఎంలో కొంచెం క్యాష్ తీసుకొని వచ్చే వరకల్లా మమ్మల్ని మార్కెట్ చేస్తా అన్నది. సో దాన్ని ఫోన్ చేసే దొరుకుతాయి కానీ ఫోన్ చేసి డిస్టర్బెన్స్ కన్నా మనం చూసి దొరడాలి కూడా బెస్ట్ అనమాట. చూద్దాం. అమ్మ గారు ఉంది ముంగట కూరగాయలు తీసుకున్నాం. అమ్మ అడిగి వెళ్ళాలి. సామాన్ అయితే ఇది అయిపోయింది. మనం ఇంకా అమ్మ రోడ్ మీద కాడికి వస్తుంది. మనం అయితే రోడ్ మీద కాడికి వెళ్దాం. రోడ్ మీదకి అయితే అమ్మ వస్తుంది. మనం పార్కింగ్లో పెట్టినాం. ఇక్కడ ఈ నుంచి మనం పార్కింగ్ నుంచి అమ్మ దగ్గరికి వెళ్దాం. అయిపోయింది, మార్కెట్ అయిపోయింది. ఇంటికాడ సామాన్ పెట్టేసి వచ్చేసినాం కదా. వచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా నార్మల్గా రోజుకి ఒకసారి 2 సార్లు అయినా వీళ్ళ దగ్గరికి వస్తారు. చూపిస్తాను. రాకేష్ చాలా వీడియోలలో ఉంటాడు. ఇప్పుడు నెత్తికోకపోతుంది అలా ఉంటుంది. 1 రోజు ఒకసారి అయినా వస్తాను అనమాట. అది ఇంతే వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. డైలీ మనం చెప్పినాం కదా డైలీ పెడదామని ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేసినా కానీ నాకు జాబ్ వల్ల కొంచెం కంటెంట్ కావాలనుకుంటున్నా. కానీ చాలామంది చేసేది అంటే డైలీ వ్లాగ్స్ కంటెంట్ డైలీ మాట్లాడుతుంటేనే మనం మాట్లాడితే ఇంప్రూవ్ అవుతుంది. నేను 2-3 ఇయర్స్ అవుతుంది నేను చేయబట్టి అసలు ఏం ఇంప్రూవ్ లేదు. సో నేను మమతతో కూడా మాట్లాడదాం అనుకుని కొంచెం చెప్తా. టాపిక్ రేపు మాట్లాడినాక చెప్తా. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతవరకు క్లోజ్ చేస్తున్నా.